ఈ నెల 28న తెలంగాణకు రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అదే రోజు బీజేపీ శాసనసభ పక్ష నేతపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో అమిత్ షా పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. ఎస్ బలరాం, ఈ నెల 28న అమిత్ షా తెలంగాణకు వస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. పార్లమెంట్ ఎన్నికలపైన దృష్టి సారించి ప్రధానంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మండల స్థాయి ఆ పై స్థాయి ఉన్నటువంటి దాదాపు 1200 నుండి 1500 మంది కార్యకర్తలు నేతలు ఇందులో పాల్గొన్నారు. ఒక డే లాంగ్ సెషన్ ఆయన పూర్తి స్థాయిలో తెలంగాణ పైన కేటాయించబోతున్నారు. ఉదయమే ఆయన హైదరాబాద్కు చేరుకొని ఇక్కడ ముఖ్య నేతలతోటి సమావేశమవుతారు. ఆ తర్వాత రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరకలన్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీజేపీకి సంబంధించినటువంటి మండల ఆ పై స్థాయి కార్యకర్తలతోటి నేతలతోటి సమావేశమై ఇటు అసెంబ్లీ ఎన్నికలపైన జరిగినటువంటి ఓట్లు సీట్లు దానిపైన సమీక్ష చేస్తూనే భవిష్యత్ కార్యాచరణ పైన ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణపైన పూర్తి స్థాయి ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సౌత్లో కొంత బీజేపీ ఇటు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కొంత అధికారంలోకి వస్తుందని భావించినప్పుడు కూడా వెనుకబడినటువంటి పరిస్థితి. అయితే దీన్ని అధిగమించి పార్లమెంట్ సీట్లను ఎక్కువగా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉంది. ఎందుకంటే గతంలో నార్త్లో భారీగా సీట్లు వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. గత రెండు సందర్భాలను ఇటు 2014లో అయితేనేమి అదేవిధంగా 2019లో అయితేనేమి రెండుసార్లు కూడా నార్త్ నుండే భారీ స్థాయిలో సీట్లు గెలుచుకొని కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు అక్కడ కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఎంపీల పైన కానీ కేంద్ర ప్రభుత్వం పైన కానీ కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ అక్కడ సీట్లు తగ్గి ఉంటే వాటిని సౌత్ నుండి ఫుల్ఫిల్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ నేతలు అయితే ఉన్నారు. ఇప్పటికే ఇటు కర్ణాటకలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం, ఆల్టర్నేట్గా మేము ఉంటాం అనుకుంటున్నటువంటి బీజేపీకి కొంత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుగాలు పిలిచినప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలు మాత్రం దానికి భిన్నమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయని బీజేపీ నేతలు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అనేది ఇటు స్థానిక పార్టీలను కానీ స్థానిక అంశాలను బేస్ చేసుకుని కాకుండా జాతీయ అంశాలు అదేవిధంగా ప్రధానమంత్రి ఎవరవుతారు అన్న దాని మీద ఈ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ చరిష్మా ఎక్కువగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా 12 పార్లమెంట్ స్థానాలను టార్గెట్ పెట్టుకొని కనీసం డబుల్ డిజిట్ సీట్లనైనా సాధించేందుకు కావాల్సినటువంటి కార్యాచరణ అయితే రూపొందించుకున్నటువంటి పరిస్థితి మనం చూడబోతుంది. అయితే అదే సమయంలో ఏదైతే ఈ మీటింగ్ జరుగుతుందో ఈ మీటింగ్లోనే ఇప్పటికే 8 మంది బీజేపీకి ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేతను కూడా ఎన్నుకునే అవకాశం ఉందంటూ బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. బలరాం, అదే అంటే బీజేపీ తెలంగాణ మీద ఏమైనా స్పెషల్ ఫోకస్గా ప్రత్యేక దృష్టి ఏ రకంగా పెట్టింది? ఏమైనా స్థానాలకు సంబంధించి ఏమైనా టార్గెట్ పెట్టుకుందా? ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఈ సమావేశానికి అమిత్ షా వస్తుందంటేనే స్పెషల్గా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశంలో బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా తిరుగుతూ వస్తున్నాడు. కానీ స్పెషల్గా తెలంగాణకు మాత్రం అమిత్ షా వస్తుండడంతో కాస్త ఫోకస్ ఎక్కువగా పెట్టిందన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు అయితేనేమి ఇతర నేతలకు సంబంధించినటువంటి టికెట్ల ఇప్పించుకునే అంశంలో కానీ కొంత ఒడిదుడుకులు ఎదురయ్యాయి, కొంత మిస్గైడ్ జరిగిందని పార్టీ లెక్కలు వేస్తుంది. ఈ నేపథ్యంలో అలాంటి మిస్గైడ్ జరగకుండా ఏదైతే టికెట్లు అంశాల విషయంలో కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ చాలా కీలకంగా వివరించాలని క్షేత్రస్థాయిలో ప్రజల్లో బలంగా ఉన్న వ్యక్తికి మాత్రమే టికెట్ ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. 17 ఎంపీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలపడం ద్వారా నరేంద్ర మోదీ చరిష్మాను వాడుకొని కొంత 12 సీట్లను టార్గెట్గా పెట్టుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో దిగాలని బీజేపీ భావిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏవైతే సిట్టింగ్ స్థానాలైనటువంటి కరీంనగర్, సికింద్రాబాదు, అదేవిధంగా నిజామాబాదు, అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంటుతో పాటు మరొక 6 స్థానాలను ముఖ్యంగా ఇటు తీసుకున్నట్టయితే మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్ సంబంధించి
మహబూబ్నగర్ అయితేనేమి, అదేవిధంగా మహబాద్ లాంటి నియోజకవర్గాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడైతే సెకండ్ పొజిషన్లో కానీ భారీ ఓట్లు సాధించినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పెద్దపల్లి లాంటి నియోజకవర్గాలను కూడా టార్గెట్ చేసుకొని పనిచేయాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలు ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉంటాయని మాత్రం బీజేపీ నేతలు అయితే భావిస్తున్నారు. బీఆర్ఎస్ లోకల్ పార్టీగా ఉన్నప్పటికీ కూడా జాతీయ రాజకీయాల్లో దాని ప్రాధాన్యత పెద్దగా ఉండకపోవచ్చని, ఎందుకంటే ఇక్కడ కూడా ఓడిపోవడం, అధికారంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉండడంతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఎన్నికలు జరిగి ఉంటే బీజేపీకే కొంత ఎడ్జుండే అవకాశాలు ఉంటాయని మాత్రం బీజేపీ నేతలు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా మోడీ చరిష్మా తోటి డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ అజయ్.